24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నటువంటి ఏకైక సీనియర్ రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, ఒక కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈసారి ఆయన నిన్న కావచ్చు మొన్న కూడా ఎక్కడో ఫ్లైట్లో ఎక్కడికో పారిపోతా వెళ్ళిపోయారని చెప్పి కొంత వైరల్ అయింది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక విషయం ఏంటంటే ఆయన బీజేపీ పెద్దలతో కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీ పెద్దలను కలిశారా? ఆయన వెళ్ళింది దేనికి? ఆ ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళారు? ఎవరిని కలిశారు? దేనికోసం కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ గురించి కలిశారా, లేదంటే ఆయన మీద ఉన్నటువంటి అవినీతికి సంబంధించి, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా చాలా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా? లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారు అనే ఏదైతే న్యూస్ వైరల్ అవుతుందో దాని మీద నిజంగానే కలిశారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే 100% మళ్ళీ ఆయన కూడా ఆయన మీద కూడా కొన్ని కేసులు పడే అవకాశం ఉంది. ఆయన చేసిన అవినీతి మీద కూడా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి అది న్యాయస్థానం కూడా తీర్పిస్తే కనుక మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏమైనా తప్పించుకునే ప్రయత్నం బీజేపీ పెద్దల ద్వారా ఏమైనా చేస్తున్నారా అనేది కూడా ఉంది. సో ఏదేమైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజంగానే అంటే గతంలో మిథున్ రెడ్డి గారికి సంబంధించి లేదంటే అవినాష్ రెడ్డి గారికి సంబంధించో కొన్ని కేసుల్లో షర్మిల గారితోనే ఎవరితో అన్నారట, నువ్వు అవసరమైతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానంటే బీజేపీలో జాయిన్ చేపిస్తాను అని చెప్పి. సో అంటే ఒక సాకుగా చూపిస్తున్నారా? అసలు బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే 10 మంది, ఆ 10 మందిలో పెద్దిరెడ్డి గారిని తీస్తే 9 మంది. 9 మందిలో అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తే వెళ్ళిపోతే మిగతా 9 మంది పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా ఏ పార్టీల వైపు చూస్తున్నారు? ఇప్పటికే చాలా టీడీపీ కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో టచ్లో ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒంటరి పోరాటం ఎంతవరకు సాగిస్తారు? అసలు ఆయన బయట ఉంటారా లేదా అనేది కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే బీజేపీ పెద్దల నుంచి రావాల్సి ఉంది, కాబట్టి చూడాల్సి ఉంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.